కళ్యాణ్ వర్సెస్ మాధురి తప్పు ఎవరిదనిపించింది? నాకైతే మాధురిదే తప్పు అనిపించింది. ఎందుకంటే మాధురి చాలా యాటిట్యూడ్ చూపించింది. అండ్ అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ కెప్టెన్గా ఉన్న కళ్యాణ్ అయితే ఫుడ్ టైం టు టైం ప్రిపేర్ చేసామని చెప్పి రేషన్ మేనేజర్గా ఉన్న దివ్యకి చెప్పాడు. అండ్ దివ్య అయితే వెళ్ళి మాధురికి చెప్దాం అనుకుంది. మాధురి ఫస్ట్ ఫ్రెష్ అయిన తర్వాతే ఫుడ్ ప్రిపేర్ చేస్తానని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. చాలా సేపు అయితే ఫ్రెష్ అయింది. ఫ్రెష్ వచ్చిన తర్వాత అండ్ ఈ విషయం కోసం మాట్లాడదామని చెప్పి కూర్చోండి మాట్లాడదామని కళ్యాణ్ అన్నాడు. ఇక్కడ కూర్చోండి మాట్లాడడం అని దాంట్లో డిస్రెస్పెక్ట్ చేయలేదు అండ్ అంత తప్పుగా కూడా కళ్యాణ్ మాట్లాడలేదు. ఇక్కడ మాధురి అయితే చాలా యాటిట్యూడ్ చూపించింది. కూర్చుంటేనే మాట్లాడతారా, కూర్చోకపోతే ఊరుకోరా అని చెప్పి చాలా గరానాగా చాలా యాటిట్యూడ్ చూపిస్తూ మాట్లాడడం అయితే నాకు అస్సలు కరెక్ట్ కాదనిపించింది. అండ్ తన మాటలు కళ్యాణ్కి నచ్చగా మీరు ఇలా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడతానని చెప్పి కళ్యాణ్ అయితే రియాక్ట్ అయ్యాడు. అండ్ అప్పుడు మాధురి దివ్యతో నెక్స్ట్ టైం నుంచి నేను వచ్చేలోపు మీరు ఎంత క్వాంటిటీ కావాలో అక్కడ కిచెన్ ఏరియాలో పెట్టండి అని చెప్పి దివ్యతో చెప్పింది. ఇక్కడతో డిస్కషన్ అయిపోయింది. ఆ తర్వాత ఈ డిస్కషన్ కావాలని చెప్పి ప్రొలాంగ్ చేసింది మాధురి. అండ్ కిచెన్ ఏరియాలోకి వెళ్ళి ఈ విషయం కోసం కళ్యాణ్ ఇలా అన్నాడు. కళ్యాణ్ నేను ఎలా మాట్లాడకపోతే వేరేలా మాట్లాడతాడంట. ఎలా మాట్లాడతాడు, అసలు తన ఉద్దేశం ఏంటని చెప్పి ఈ విషయాన్ని అయితే చాలా ప్రొలాంగ్ చేసింది మాధురి. కళ్యాణ్ వచ్చి మీరు మాట్లాడడం వల్ల నేను అలా మాట్లాడాను అండ్ ఈ విషయంలో మీరు హట్ అయ్యి ఉంటే సారీ అని చెప్పి కళ్యాణ్ చెప్పాడు. అయినా సరే ఈ విషయాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసింది కావాలని చెప్పి మాధురి. అండ్ ఈ విషయంలో అయితే దివ్య అయితే అసలు ఊరుకోలేదు. దివ్యకి అసలు చాలా యాటిట్యూడ్ ఎక్కువ. తన ముందే మాధురి ఇంత యాటిట్యూడ్ చూపిస్తే అసలు దివ్య ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోలేదు. మాధురి మీద అయితే దివ్య ఫుల్ ఫైర్ అయింది. తర్వాత ఏడ్చేది మాత్రాన తను చేసిన తప్పు కరెక్ట్ అయిపోదు కదా. అండ్ తను ఏడుస్తుంటే వాదార్చడానికి రితు అండ్ తనుజ వచ్చారు. అండ్ మళ్ళీ ఇక్కడ కళ్యాణ్ వచ్చి మీరు తప్పుగా ఫీల్ అయితే సారీ, నేను ఆ ఉద్దేశంతో అనలేదని చెప్పి కళ్యాణ్ తన తప్పు లేకపోయినా మళ్ళీ సారీ చెప్పడం అయితే నాకు భలే అనిపించింది. అండ్ కళ్యాణ్ మీద అయితే మంచి ఇంప్రెషన్ వచ్చింది ఈ విషయంలో అయితే. అండ్ మొత్తానికి ఈ సిచ్యువేషన్లో నాకైతే ఫస్ట్ మాధురి అయితే తప్పు అనిపించింది. అండ్ మాధురి యాటిట్యూడ్ కూడా అసలు నచ్చలేదు, చాలా ఎక్కువ చేస్తుంది. ఇలాగే కొనసాగితే మాత్రం నామినేషన్స్లో వస్తే ఖచ్చితంగా మాధురి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోద్ది, ఇది మాత్రం పక్క. మాధురి, కళ్యాణ్, దివ్య వీళ్ళ ముగ్గురికి జరిగిన డిస్కషన్లో ఎవరిది తప్పు అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.